విడిపోతున్నామే అని చెప్పాను. ఇది కలంలో పేషణ అంటే విడిపోయిన ముందు మాట్లాడుతున్నటువంటి మాట్లాడాలి. మనకి భగవద్గీతలో స్వామి ఒక చక్కటి శ్లోకంలో చెప్పారు. ఏమిటి దీంట్లో నా గురించిన భక్తులు ఏం చేస్తూ ఉంటారు అంటే చక్కగా నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం పుష్యంతి చ రమంతి చ. అంటే మచ్చిత్త భగవంతుని ఆరాధించి ఉపాసించే మహాత్ములు ఏం చేస్తారంట? మచ్చిత్త వాళ్ళ మనసు అంతా కూడా నా మీదే పెడతారు, మనసులో నన్నే ఉంచుకుంటారు. మచ్చిత్త మద్గత ప్రాణ వాళ్ళ పంచప్రాణాలు కూడా నా మీదనే. ఎక్కడ ఉండక్కడ భగవాన్ మాకు లభ్యం కాడో అన్నదీతోటి పంచప్రాణాలు కూడా నా మీదే పెట్టుకుని బతుకుతూ ఉంటారు. మచ్చిత్త మద్గత ప్రాణ ఏం చేస్తుంటారు? రోజు బోధయంత పరస్పరం ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారు. ఒకరికొకరు ఏం బోధించుకుంటూ ఉంటారు అంటే దాంట్లో బోధయంత పరస్పరం కథయంతశ్చ మామించేది నా గురించినటువంటి కథలు గాథలు అంటే భగవంతుని గురించినటువంటి గాథలు ఎక్కడ చెప్పబడ్డాయి? శ్రీరామాయణంలో చెప్పబడ్డాయి, శ్రీమద్ భాగవతంలో చెప్పబడ్డాయి. కృష్ణుడి యొక్క సంబంధించి వీరు కానీ, నరసింహస్వామి గురించి కానీ, బాలనృతి గురించి కానీ, చకోడు వరాహ ఇట్లా అన్నిటి గురించి కూడా భగవంతుల వైభవం చెప్పబడింది, ఎదురు చెప్పబడిందంటే మనకి ఇల్లు వీటిలో ఉన్నాయి. వీటన్నిటి కూడా భగవంతుడికి సంబంధించినటువంటి కథలు అని చెప్పి చెప్పచ్చు. మద్గత మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం వాళ్ళు ఒకరికొకరు ఏం చేస్తారు? తప్పుతుందండి కృష్ణానుభవం ఎవరు చెప్తే ఈ ఉదాహరణ చూడండి ఇంకెంత అనుభవంగా ఉందని చెప్పి ఇంకెంత ఆనందంగా ఉందని మరొక దాని గురించి చెప్తారు. ఇట్లా బోధయంత పరస్పరం నేను చెప్పుకుంటా కథయంత క్షమా నా యొక్క కథలు గాథలు కథ క్షమా నిత్యం ప్రతిరోజు నాకు అసలు చెప్తున్నామండి ఇవాళ మళ్ళీ తర్వాత చూద్దామండి అట్లా కథ కథయంత క్షమా నిత్యం చెప్పు ఏం చేస్తారు? తుష్యంతి చ రమంతి చ వీటిగా సంతోషపడుతూ ఉంటారట, ఆనందపడుతూ ఉంటారట. ఇదొక విశేషం చెప్తున్నారు. అలాగే మనకి నిన్న మనం 10 మంది మహాత్ములను చెప్పుకున్నాం కదా, 10 మంది కోట్లు 10 మంది మహాత్ములు ఆడవాళ్ళు చెప్పారు. నిన్న చెప్పబడిన ఆడవాళ్ళు పురిహే ఆడవాళ్ళు ఈ అన్ని సర్వయోగి అంట. ఈ రోజు చెప్పబడే యోగి ఎవరుతున్నారు? పూరత్త ఆడవాళ్ళు అని చెప్పారట. రేపు చెప్పబడే యోగి ఎవరుతున్నారు? పేయాడవాళ్ళని చెప్పారట. ఈ ముగ్గురు కూడా ఒక సందర్భంలో కలుసుకున్నారు. అసలు ఆడవాళ్ళ అవతార ప్రయోజనం దేనికి? భగవంతుడికి సంబంధించినటువంటిది మనందరికీ కూడా సామాన్యులందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా మంచి పాటలు ఆచార రూపంలో చెప్పి తద్వారా భగవంతుడి మీద భక్తి కలిగించేలాగా చేసి ఉత్తమైనటువంటి ఆచారాన్ని ఆశ్రయించి తద్వారా భగవంతుని పొందడం అనేటువంటిది ఆడవాళ్ళ యొక్క అవతారం యొక్క ప్రయోజనం అన్నమాట. దాంట్లో మొట్టమొదటి వారు 15 వారు, రెండవ వారు 26 వారు, మూడవ వారు పేయాడు. అయితే పెరియ కాదు పేయాడు వారు మూడవ వారు. ఒక రోజు మీరు జన్మించారు, రెండవ రోజు మరొకరు జన్మించారు, మూడవ రోజు మరొకరు జన్మించారు. ఈ ముగ్గురు అవతరించిన మహాపురుషులు వీళ్ళు ఎవరుతున్నారు? ఎవరి వాడి వాళ్ళని, ఎవరి దాని వాళ్ళని ప్రతిరోజు ఏవో మాటలు పాడుకుంటూ వాళ్ళ ముంచవృత్తి చేసుకుంటూ వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేసుకుంటారు. కానీ భగవంతుడు దగ్గర కృతించింది దేనికోసం? మన కోసం. కాబట్టి ఏం చేశాక భగవంతుడు విచిత్రమైనటువంటి సంఘటన కనిపించారు. ఈ ముగ్గురు కలవాలి, వీళ్ళ ద్వారా వాళ్ళ ప్రబంధమని అందాలి. అంటే ఏం చేశాక అనుకోకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి వాన కల్పించాక, మబ్బులు వాన చీకటి మొత్తం కల్పించాక. దాంతో ఏమవుతుంది? ఈ వానకి చీకటికి పీడిపబడి మొట్టమొదటి వారు ఎవరుతున్నారో సర్వయోగి ఆయన బాధపడుతూ వెళ్ళాక ఒక దగ్గర ఇంటికి వెళ్ళాక. అదేంటి? మృగండు మహాముని యొక్క ఆశ్రమం. అది ఆశ్రమంలో మృగండు మహాముని లోపల ఉన్నారు. వీడు తలుపులకి వచ్చాక, ఎవరయ్యా మాకేమన్నా ఒక ఉండడానికి నివాసం ఏమన్నా ఉందా అని అడిగాక. పోయారు మొట్టమొదటి వెళ్ళిన వారు వీరు. అడిగితే అయ్యా మీరు మసాలా ఉండండి, మనకు చిన్న మసాలా ఉంది, మీరు అక్కడ ఉండండి అని చెప్పన్నారు. మహాభాగ్యం చెప్పి నేను ఏం చేశాక చక్కగా మసాలా ఉంది, నేను ఏం చేశాక చక్కగా పడుకున్నారు. పడుకుని ముసుగులన్నీ పడుకొని భగవత్ గుణానుభవం చేసుకుంటూ పడుకున్నారు. ఇంత ఏమైంది? మరొకరు కూడా భగవంతుడి మాయ కదా,
ఇంకొక ఆడవారు కూడా అలాగే వచ్చారట, పులిగాని వారు పూతతాడు వారు వచ్చారట. వచ్చి వారు కూడా చూశారట. చూస్తే చిన్న చీకటి కనుపరుచుకున్నాను కూడా కలవాలి గాలా తకాల వర్షం పడుతోంది. వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఎవరో పెద్ద వర్షం పడుకుంటున్నారు. ఇంకా అయ్యా మాకేమో కొంచెం చోటు దొరుకుతుందా ఇక్కడ అనేసరికి లేచుకుంటున్నది. లేచుకొచ్చి ఒక్కరైతే పడుకోవచ్చండి, ఇద్దరైతే కూర్చోవచ్చండి ఏం చెప్పారు. ఇద్దరైతే కూర్చోవచ్చు అని చెప్పాను. ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడలేరు. ఎవరి అనుభవం వాళ్ళు గుణానుభవం చేసుకుంటున్నారు, మాట్లాడలేదు. అదే పడుకున్నానా అంతవరకే కూర్చుంటున్నారు. దీని తర్వాత ఎవరి 3 ఆయన వచ్చేంత ప్రియాలు వాళ్ళని మహానుభావం. ఆయన వచ్చి అయ్యా ఇద్దరు కూర్చున్నారు మహానుభావులారా, మాకు ఏదైనా ఉండడానికి కొంచెం జాగా ఇస్తారా అని అడిగారట. అప్పుడు ఇద్దరు ఏం చేస్తారు, లేచి నిల్చున్నారట. ఒక్కరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, ముగ్గురైతే నిల్చోవచ్చు అని చెప్పి సమాధానం చెప్పారు. ముగ్గురు నిల్చున్నారు. మరి మౌనం, అందరూ మౌనంగా ఉన్నారు. ఎవరు అనుభవం మరి ఇక లోపల ఉన్నటువంటి భగవానుడు తట్టుకోలేకపోయాక అని మిమ్మల్ని కలిపింది దేనికైనా, మీరేమన్నా నాకు మంచి మాటలు చెప్తారు నా గురించి అని చెప్పి అనుకుంటే ఇలాగ ఏం చేశాక చక్కగా బయలుదేరి ఆయనే వచ్చేసాక స్వామి. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న చీకటి కన్ను పుడుచుకున్నప్పుడు కూడా ఏం కనిపించట్లేదు. అక్కడి పరిస్థితి ఉండడానికి ముగ్గురికే చోటుంది అక్కడ. ఈయన చేత మధ్యలో వచ్చి వెళ్తున్నారు. మరి బతుకోవాలంటే నెట్టాలి కదా. ఈ వెళ్తున్నప్పుడు దీంట్లో అప్పుడు మళ్ళీ మాట్లాడారు. ఎవరంటే మీరు మమ్మల్ని చూస్తున్నారంటే, లేదంటే నేను తోయట్లేదు ఈయన అనేసరికి మన ముగ్గురే కాదు, మన మధ్య వచ్చిన వాడు ఎవరో 4వ వాడు ఉన్నాడు. ఆ 4వ వాడు వస్తే మనకు కనపడాలి. ఇంత కనపడతారండి, చీకట్లో కనపడతారా? మనకి చీకట్లో కనపడాలంటే ఏం చేయాలి? మనం ఓ దీపం వెలిగించాలి. కాబట్టి దీపం వెలిగించాలంటే సరే మీరు మొట్టమొదటి వచ్చాక మీరే వెలిగించాలి ఆ దీపం అన్నారు. వచ్చిన వాడు సామాన్యుడు ఉన్నారు, ఉంటే మనకి పరిచయం చేస్తున్నవాడు. వాడిని చూడాలి అంటే మామూలు దీపం సరిపోదు అని చెప్పి ఏం చేశాక ఈ భూమి మీద మొత్తం సముద్రం అంతా కూడా ఎంతో వేసేటువంటి నెయ్యి, సూర్య భగవాన్ ఎవరుతున్నారు అందరు పెట్టేటప్పుడు దీపం, ఇలా చెప్పి మొదలుపెట్టి ఒక్కొక్క భాషలో చెప్పుకుంటూ ఇంటికి తెలిసిన 100 భాషలు అని చెప్పాక 3 భాషలు. దాన్ని ఏమంటామంటే మొదటి దేవందాది అనేటువంటి పేరు. తర్వాత ఏమైంది, 2వ ఓహో ఇలా దర్శించాక ఆయన మేము ఇంకో రకంగా దర్శిస్తామన్నారు. భగవద్భక్తి అనేటువంటిదే చక్కగా అందులో ఉండేటువంటి ఏదైతే ఉందో అదే మీద మన శ్రద్ధ అనేటువంటిది ఒక వృత్తి. దాంట్లో మన మనసులో ఉండేటువంటి పరిపక్వత ఏదైతే ఉందో అదే దాంట్లో ఉండేటువంటి ఇట్లా చెప్పి ఏం చేశాక ఇంకో 100 భాషలు పాడాక. పాడినప్పుడు 3వ పాడినాడు ఆయన నాట ఈ మీద ఎంత శ్రమపడి చేస్తున్నారు, ప్రకృతిలో ఉండే వస్తువులతో ఇది మనసులో ఉండే వస్తువులు చూస్తున్నారు, బాగానే ఉంది. కానీ అలా కాదు, వచ్చిన వాడు మనకి కంటికి కనబడాలి అని చెప్పి ఏం చేశారంట, తప్పకుండా కనబడాలని చెప్పి గట్టిగా పట్టు కూర్చునేసరికి ఇంకా లాభలేదు అనుకోలేదు. స్వామి వీళ్ళ మధ్యలో సాక్షాత్కరించారు. ఎలా సాక్షాత్కరించారు? శంఖచక్ర గదలతోటి వక్షస్థలంలో లక్ష్మీదేవితోటి సాక్షాత్కరించారు. సాక్షాత్కరించిన వాడిని అప్పుడు ఈయన వాడంట 3వది తిరుకందేన పొన్నమి కందేన అని నమ్మ కై కందేన పొన్నాది కై కందేన అని పాడారు. అంటే వచ్చిన వాడు ఎవరు కాదు, సాక్షాత్తు భగవానుడు. వచ్చే తిరుకందేన మొట్టమొదటి లక్ష్మీదేవితో మొదలుపెట్టాడు. తిరు అంటే లక్ష్మీదేవి, తిరుకందేన ఆ లక్ష్మీదేవి చూస్తానయ్యా, లక్ష్మీదేవి అక్కడ ఉంది అంటే ఆ స్వామి యొక్క వక్షస్థలంలో ఉంది అని చెప్పి ముందు చెప్పి 3వ అక్కడ ఏదైతే ఉందో దీంట్లో అది చేతి లోపల ప్రకాశించేటువంటి సుదర్శనుడు ఉన్నాడు, చక్రాన్ని శంఖవుడి ఇవన్నీ పంపించారు. అంటే ఏంటి దీంట్లో ఈ ముగ్గురిని ఉదయం కలిశారు. కలిసిన తర్వాత అయితే దర్శించారు. 300 పాత్రలనే మనకందరికీ కూడా అందే. సాధారణంగా ఏం చేస్తారంటే భగవంతుడికి హారతి ఇచ్చేటప్పుడు దాంట్లో చెప్పేటప్పుడు ఈ 3 ప్రధానంగా చెప్తారు. 300 పాఠశాలు మనం చెప్పలేము కదా. అది మొట్టమొదటి పాఠశాల వైకుంఠాయ అందేయ తిరుకందేకి 3 మాసాలు చెప్పి ఆ తర్వాత లక్ష్మీ జననాక్షాంక సాక్షా శ్రీవత్సరాక్షసి అని చెప్తారన్నమాట. ఇది ఎలా ఉంది జనం ఈ పేచడం కేంద్రీయం చెప్పినప్పుడు వీళ్ళు భరద్వాజ పక్షులు కలిసి విడిపోవడం ఎలా ఉందంటే మనకి ఈ 3 మహానుభావులు కలిసి విడిపోతున్నప్పుడు ఏదో మనం విడిపోతున్నామా, ఎవరిదానా వెళ్ళిపోతున్నామా, ఇంత భగవద్భావం అది మనకి ఎక్కడ దొరుకుతుంది అని ఈ వాన కురిసింది, వెలిసింది, తర్వాత చీకటి తొలగిపోయాయి, ఎవరి వాటికి అడిగి వెళ్ళిపోయాక బాగా ఇది చెప్తారు. అంతే తర్వాత దీని తర్వాత మనకి ఇది ఒక చిహ్నం మనకి దీంట్లో మన ఇది మనకి కీర్తి ఆనచ్చాను కరంతో వేసిన చలవ చేస్తున్నాయో
అంటే ఏంటి, అంత పెద్ద శబ్దం చిన్న పడలేదా అని చెప్పాలి. ఇంకోటి ఏంటి, మనకి కీచు కీచు అని చెప్పినప్పుడు పక్షులు ఏం చేస్తాయి, దాన్ని కీచు కీచు కిచకిచాలంటారు, దాన్ని కీచు కీచు అంటే. అయితే విశేషం ఏంటంటే కృష్ణనామ శబ్దం చేస్తున్నాయి పక్షులు కూడా. కృష్ణనామ శబ్దం చేయడం ఏంటి అంటే కదా, కృష్ణుడు ఏమంటాడంటే మనకి కిట్టు అని పిలుస్తాను, షార్ట్ నేమ్, నిక్ నేమ్ అనుకోండి, షార్ట్ నేమ్ అనుకోండి, ఏమంటాం కిట్టు కిట్టు అని చెప్పాలి. ఈ కిట్టు ఇంకా ముద్దెక్కుపోయింది అనుకోండి, మనకి పిల్లలంటే కిచ్చు కిచ్చు అని పిలుస్తారు, ఏమంటారు కిచ్చు కిచ్చు ఉంటారు. ఈ కిచ్చు కిచ్చునే దీంట్లో ఇవి సామాన్యమైన పక్షులు కావు కదా, కీచు కీచు అని చెప్పారు. కీచు కీచిందేమో మారే చాత కలస పెంచిన పేర్చడం చేతినే నాడిగా పేరు. సరే, దీంట్లో కాశం పిలపం కలకలపక్కై పేరు నాశనరు కులనాయిచ్చారు అంటే దీంట్లో చెప్తారు వీళ్ళు నాశనరం కులనాయిచ్చారు అంటే దీంట్లో కనుమడించేటువంటి మంచి గురులు పుష్పాలను ధరించి వీళ్ళు ఏం చేస్తున్నారట, దీంట్లో వాళ్ళ ఏదైతే స్వధర్మం అనేది ఏదైతే ఉందో, స్వధర్మం ఏంటి మనకి భగవాన్ చెప్పారు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సముష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ. మన ఏదైతే ఉందో మన ధర్మం ఏంటి, మన జాతి ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, దాంట్లోనే ఉండాలి. ఇంకోటి స్వధర్మే నిధనం శ్రేయ అంటే మన దాంట్లో లోపం అంటే కాదు, దాంట్లో నీకు సాంప్రదాయం అర్థం కాదు. అటువంటి పరిస్థితి కనుక రైతులు వెళ్ళిపోయితే అలా బయటకంటే దీంట్లోనే ఉండడం మంచిది. నిధనం అంటే ఎందులో ఉంటే చావు కనుక దానికి వెళ్ళకు అనేటువంటి సందేశం జరుగుతుంది మనకి. అలాగే దీనికి ఏంటంటే మనకి ఈ గోపికలంతా కూడా ఏం చేస్తున్నారు, స్వధర్మం అనేటువంటి ఏదైతే ఉందో మన ధర్మాన్ని మనం ఆచరించాలి. ఏమిటి వీళ్ళ ధర్మము, ఒకటేమో భగవద్ధర్మం, రెండవది భాగవత ధర్మం అనేటువంటిది. ఇందులో భగవద్ధర్మం అనేటువంటిది ఏంటి, ఇందులో సాక్షాత్ కృష్ణ పరమాత్మ గురించి గుణగానం అనేటువంటిది చేయడం అది. తర్వాత భాగవత అంటే వీళ్ళందరూ కూడా కలిసి కృష్ణ సంకీర్తన చేయడం అనేటువంటిది రెండవది. తర్వాత ఎవరి కోసం చేస్తారంటే మనస్సు దేని పెట్టాలి. మనం ఏ పని చేసినప్పటికీ కూడా మన ధ్యానం, మన ధ్యేయం, మన లక్ష్యం దేని పెట్టాలంటే భగవంతుడి మీద మనది ఉండాలి. కాబట్టి వీడు చేతులతో ఇది చేస్తున్నారు. అయితే ఇక్కడ మత్తినా మోసేపలతో తైలవం కేంద్రం పడుతున్నారు. మత్తినాథ్ అంటే ఏంటి, కవ్వంతో దోసేపడుత తైలవం అంటే దాన్ని తిప్పి చిరుకుతా అనేటువంటిది. అంటే మన ఇళ్ళలో పెరిగేలా చెప్తారండి, కాదు కాదు మిషన్ వస్తుంది, దాన్ని అసలు పెట్టేసి కరెంట్ స్విచ్ ఆన్ వస్తుంది. ఎందుకు ఒక్క నిమిషం 2 నిమిషాలు మీకు చక్కగా తయారవుతుంది. కానీ అసలు ఆ రోజు లోపల నందరాజ్యం కాలం లోపల కుండలు మామూలు కుండలు ఇంటి కుండ లోపల చక్కగా గట్టిగా పేర్కొన్నటువంటి పెరుగుతారు కనపడ. అంతేంటి, అందులో మీకు నీళ్లు కలపడం కానీ లేదా మన పాల ప్యాకెట్లో ఇంజక్షన్ చేసి నీళ్లు కలపడం ఇట్లాంటివి అందులో ఉంటారు. స్వచ్ఛమైనటువంటి పాలకులు చేసినట్టు గట్టిగా పెరుగుగా ఉంటుంటారు. గడ్డ పెరుగు అంటుంటాం కదా, పెరుగు మాత్రమే గడ్డ పెరుగు. ఈ రోజు మనకి గడ్డ పెరుగు మనకి లభ్యం కాదు. అయితే అలా వాడేం చేసిన వాళ్ళు దీంట్లో దాన్ని చిలకాలంటే సామాన్యం కాదు, పెద్ద కవం ఉండాలి. ఈ కవానికి పెద్ద పొడైనటువంటి ఒక కట్టె ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు, దాంతో పెట్టి దీన్ని కొంచెం పెట్టి తాళం ఉంటుంది, తాళతో చిలుపుతారు. అంటే ఏంటి, దీంతో పెట్టి తాళతో చిరగాలంటే 2 చేతులతో చిరగాలి. 2 చేతులతో చిరగడం అంటే తాను పెట్టిన చిరగడం కాదు, తాళతో చిరగాలి. అంటే ఆ పక్కన ఒక కొయ్య ఉంటుంది, కొన్ని స్టాండ్ లాంటిది, ఒక స్తంభం లాంటిది ఉంటుంది. దానికి ఈ తాళి 2 కాగా పెట్టి ఇటు 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 లాగుతుంటారు. ఆ లాగుతున్నప్పుడు 2 చేతులతో లాగుతున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది, కవం లోపలికి దిగి అప్పుడు ఈ పెరుగు గత పెరుగు కాస్త ఏమవుతుంది, తర్వాత కొంచెం మెత్తబడుతుంది. దాని నుంచి గన్నాడు కూడా వస్తుంది. అయితే ఈ చిరికేటప్పుడు ముందుకి వెనక్కి లాగుతారు కదా, మరి వీళ్ళందరూ ఎలా ఉన్నారు, నీకు కీచికి మానేచేతలు కలగ చేసిన పేరు. తర్వాత ఏంటంటే కాశం పిల్లమ్మ కలగనప్పక్కాయ పేరు. కలగనప్పక్కాయ అంటే వీళ్ళు చిరికేటప్పుడు వీళ్ళ మెడలో వేస్తున్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, అచ్చుబట్టు, తాడిబొట్టు ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంత ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వేసుకున్న గొలుసులు, మామూలు పెద్దల గొలుసులు, ఇవన్నీ కూడా శబ్దం వస్తుంది. ఆ శబ్దము వీళ్ళు చిరికేటువంటి శబ్దము. తర్వాత భగవనామ సంగీతం అవుతుంది, అది ఇంత శబ్దం నుంచి పైకి మొత్తం పోతుంది చెబుతా ఉన్నారు. అంతేకాదు దీనిలో మనకి
నీకు స్వధర్మం అనేది ఆచరించ ఏదైతే ఉందో అలా ఆచరించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదుట, ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ హాయిగా ఇలా చోటే ఉండి వాళ్ళ స్వధర్మాచరణ అనేటువంటిది చేసుకోవటం, దాంట్లో మనం భగవంతుని దర్శించడం ఏదైతే ఉందో అది విశేషం అని చెప్పినట్టారు. ధర్మరాజు గారు మరి మహానుభావం, యుద్ధం అయిపోయింది, చాలా విచారంతో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. యుద్ధం అయిపోయింది, రాజ్యం వచ్చింది, ఈయన పట్టాభిషిక్తుడు గారు చాలా బాధపడుతున్నారు. ధర్మరాజు గారు దేవుడు వచ్చాడు, రామయ్య ఏంటి ఎందుకు బాధపడుతున్నావు అంటే, యుద్ధంలో తమ్ముడు ఇంతమంది పోయారా, ఇది కౌరవ పక్షం ఎంతమంది పోయారో చూడు, వాళ్ళు కూడా మన తమ్ముళ్ళే కదా, మన పక్షాలు ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు, అసలు వైజాగ్ చూడాలి అర్జునుడి కలిగింది కానీ నీ కలిగి ఉంటే ఇదే యుద్ధం తప్పేది చెప్పనన్నమాట అని. ఇంకోటి ఏమన్నారు, సరే బాగానే ఉంది, మరి అలికెళ్ళి ఏం చేస్తావు అంటే అక్కడికి అరణ్యంలో పెద్ద పులి ఉంటుంది, సింహం ఉంటుంది, తోడేరు ఉంటుంది, ఏంటి ఇంకా అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు ఆ జంతువులకి ఏమన్నా జ్ఞానం కలిగిందా, ఆ జంతువులకి ఏమన్నా వైద్యం కలిగిందా, కాబట్టి నువ్వు అది చేస్తాను అక్కడ ఏదో సాధిస్తాననుకోవటం అక్కడ నుంచి భవం కొట్టిలేదు అని చెప్పన్నారు. అందుకే చెప్పన్నారు, విదగ్ధరాగస్య గృహం తపోవనం అని చెప్పి, విదగ్ధరాగస్య గృహం తపోవనం. నిజంగా వైద్యాక సంపన్న వాళ్ళకి అడిగితే పోయేది చేయక్కర్లే, వాళ్ళు ఇంట్లో ఉంటే అదే తపోవనం కింద లెక్క అని చెప్పారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు కాదండి మా ఇంట్లో కాదంటే ప్రశాంతత లేదు, మేము ఎక్కడికెక్కడో వెళ్తుంటాం అని చెప్పారు. వెళ్తారు తీర్థయాత్ర అని చెప్పి ఎక్కడికో వెళ్తారు, ఎక్కడికో వెళ్ళిన తర్వాత రైలు బయలుదేరి వెళ్ళిపోయిన ఢిల్లీకి వెళ్ళిపోతామన్న మన ఇంట్లో వాళ్ళు ఆ చెస్ట్ తాళం అయితే మర్చిపోయారు, ఏమవుతుందో ఏమో లోపల ఎవరికి చెప్పకూడదు చెప్పలేదు. ఇది వచ్చేసరికి ఇక వీళ్ళు మనసు ఎక్కడ ఉంటుంది, ఇంకా మనం దీవం వెళ్ళింది తప్ప వీళ్ళకి తీర్థయాత్ర క్షేత్రం మీద వెళ్ళుకుంటుందా. కాబట్టి ఏంటంటే మనం ఇంకా హిమాలయానికి వెళ్ళాడు, ఏం ప్రయోజనం, హిమాలయాలు కొంతమంది ఉంటారు అక్కడ. ఒకటే మాట అంటున్నాం, మా చాలా యువకులు మెచ్చింది మధ్య చాలా గొప్పవాడు మంది అనుకుంటుంటారు. హిమాలయాలు 7 బతుకుతారు, 1500 సంవత్సరాల నుండి అప్పుడు ఇప్పుడు నుంచో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు అలా తెలుసుకుపోయి ఉంటారు. ఏం ప్రయోజనం వాడమూలంగా నేను అడుగుతున్నాను చెప్పండి. అంటే బతికి ఏం ప్రయోజనం, ఏం సాధించడానికి? అంతేగాని ఇప్పుడు జగత భగవంతుడు ఉన్నారు, ఎన్ని ఉన్నారైనా 32 అంతేనా, 32. మరి వాళ్ళు 600 సంవత్సరాలు ఉండి ఈయన చేసిన దాంట్లో ఎంత కార్యం వాళ్ళు చేశాం ఒకసారి ఆలోచించాలి. అందుకు ఏంటంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ దశలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏం చేస్తున్నా భగవంతుడైన వాడికి వాడిని నీ హృదయంలో పెట్టుకున్నావా, నీ హృదయమే దేవాలయం ఉంటుంది. ఇది దీంట్లో అలాగే దీంట్లో విరక్తరాగస్య గృహం తపోవనం అని చెప్తున్నారు. చెప్పి దీంట్లో కూడా శాశ్వతం కరహప్ప కలిపేద్దరు భాష నిర్మూలాచ ప్రతినావశ్యత కైరవం నాగపెంపిళ్ళాయ్ నారాయణమూర్తి కేశవై పాదం నీకేం అంటే నారాయణమూర్తి అంటే ఏంటి, దీంట్లో కదా సాక్షాత్తు మన మీద మంచి గొప్ప వాత్సల్యం కలిగినటువంటి వాడు భగవానుడు. నారాయణుడు అంటే వాత్సల్యానికి ప్రతీకత. తర్వాత నారాయణ మూర్తి, మూర్తి అంటే మనకి అంత సౌశీల్యం కానీ అంత సౌలభ్యం కానీ ఉన్నటువంటి అచ్చా స్వరూపం ఏదైతుందో దాన్ని మూర్తి అని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటే 3 పదాలు వాడారు, నారాయణ, మూర్తి, కేశవ. ఇక్కడ నారాయణ అంటే సాక్షాత్తు పరంధాముడు, ఆయనకుంటే రాముడంతా ఏముంటుంది, ఆయనకి ఉండేటువంటి దానికి వాత్సల్యం. వాత్సల్యం అంటే ఏంటి, ఒక వత్సాడే దూడ, ఒక దూడ మీద ఆ తల్లి ఆవుకి ఎంత ప్రేమ ఉంటుందో అలాగే భగవానుడికి భక్తుల మీద అంత ప్రేమ ఉంటుంది. ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు వాత్సల్యం గుణం చెప్పారు అంటే ఒక దూడ ఉన్నప్పుడు అప్పుడే పుట్టింది దూడ, దూడ ముద్దుగా ఉంటుంది. అయితే ఆ దూడ పుట్టినప్పుడు దాంట్లో కదా అది దాని శరీరం మీద ఉండేటువంటి ముడి ఏదైతే ఉంటుందో అదే దాన్ని చక్కగా నాలుగుతో నాకి శుభ్రం చేస్తుంది. ఇంకెవరిని కూడా దాని దగ్గరికి నానే కొడుతారు. అదే గడ్డి ఎంత శుభ్రంగా ఉంటుందంటే ఆ ఆవు గడ్డి కనుక ఏమాత్రం అపవిత్రమైన అంటే ఎవరైనా తొక్కేదనుకోండి ఆ గడ్డి ముందుకోదు. అది కాదు వాత్సల్యం ఉంటుంది. అంటే భగవంతుడు కూడా మన మీద వాత్సల్యమైనటువంటి గుణం ఉంటుంది తనను ఆశ్రయించిన వారి మీద. అంటే మనం చేసే పాపాలకి 8 లక్షల జన్మలు, 1 కోట్ల జన్మలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడికి మన మీద వాత్సల్యం ఉంటుంది. ఎవరైతే ఆయన ఆశ్రయించిన వాడు విషయంలో, ఎవరైతే ఆశ్రయించారనుకోండి దోషాలు పోతాయా, దోషాలు కలిగిపోతాయి. కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు గతంలో ఇప్పుడు చదువులో కాషాయ వస్త్రం ధరించి
నేను సన్యాసం అయిపోయిన విధానం అయిపోయామని చెప్పాలని ఏదైనా కాలం వచ్చింది అంటే మేము కొంచెం ప్రశ్నిస్తాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత నువ్వు సాక్షాత్కారం కావాలా కదా అక్కడెక్కడ పైకి దిగొచ్చావా అని అడుగుతాను. కాదంటే ఇప్పుడు సన్యాసంలో నీ క్రితం పరిస్థితి ఏంటి? నీకు మనస్సులో భావాలు కలిగిపోతాయి, నీకు బంధాలు కలిగిపోతాయి, ఇవన్నీ అవన్నీ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ ఉంటే తీసుకునే ప్రయోజనం. కాబట్టి అటువంటిది కాకుండా దీంట్లో పద నిజంగా భగవంతుని గారిని ఆశ్రయించి వైరాగ్య దశగా మనకు ఉన్నట్లయితే అదే మనకి సుఖం. దీంట్లో కదా మరి దీంట్లో వాత్సల్యం అంటే భగవంతుడు మనం దోషాలు ఎక్కడికి దోషాలు లోపలే ఉంటాయి. కానీ భగవంతుని ఆశ్రయించాము. ఒకరు భగవంతుడు అనుకుంటాడు మనం ఆశ్రయించాడు. వీడు ఆశ్రయించినప్పుడు వీడికి ఉన్నటువంటి దోషాలు ఉన్నాయి. దోషాలు చూడట భగవానుడు దోషాలని చూడట అజ్ఞాత అనేటువంటిది ఒక పదం ఉంది, విశ్వశాస్త్ర పదం. అంటే ఏంటి? తన భక్తులు తప్పు చేసినప్పుడు కూడా తెలియనట్టు చూడనట్టే ఉంటాడట. అదే ఆయన లక్షణం. ఉదాహరణకి మనకి ఒక చిలకతొప్ప ఉదాహరణకు నేను చెప్తుంటాను. చిలకతొప్ప ఉదాహరణ ఎంచుకోవడానికి నేను ఏమంటాను తెలిసినట్టు అంటాం. పట్టపొరిగా అంటారు, చిలకతొప్ప అంటారు, స్వీట్ పొటాటో అంటారు. దాని మీద క్యారెక్టర్ తెలియదు కదా. అది పైకి దత్తనం వేస్తూ ఉంటుంది. అది మట్టిలో ఉంటుంది. అది మనం వేసుకున్నాం. చిలకతొప్ప చాలా ఇష్టం, మట్టిలో వేసాం. చిలకతొప్ప ఎవరికి కావాలి? నాకు చాలా ఇష్టం చిలకతొప్ప. దాన్ని పీకినప్పుడు ఏమొస్తుంది? దాంతో పాటు మట్టి వస్తుంది. చుట్టూ మట్టి బొరుగా మట్టి ఉంటుంది. అయితే ఆ మట్టితో తింటాం, మనం తినం. ఏం చేస్తాం? ఆ మట్టిని తొలగించే ప్రయత్నం మనం చేస్తాం. శుభ్రంగా కలుపుతాం, గడ్డ కొంచెం ఉంటే చెప్పుతాం. దాని తర్వాత ముఖం చేసి దాన్ని మంట పెట్టి దాంతో కాల్చో లేకపోతే ఉడకబెట్టాం. అప్పుడు దాన్ని బొక్కే కలిసి దాంతో మరింత కలుపుతాం. ఏం కలుపుతాం? ఇది బెల్లమో అలాగే నెయ్యి ఒక కలిపి ఆహా అని చెప్పి ఆపిస్తాం. అలాగే భగవానుడు కూడా భక్తులకు దోషాలు ఏవైతే ఉంటాయో ఆయన్నే తొలగించుకుంటాడు. ఆ పరిస్థితి కల్పించి ఆయన తొలగించుకొని వీటిని ఆశ్రయించారు. అది నారాయణ. అటువంటి స్వామి ఎక్కడ ఉంటాడు? మూర్తి అంటే ఇప్పుడు మనకి అత్యాస్వరూపంలో వేం చేసి ఉంటాడు. తిరువేంకటముడి కింద వెంకటేశ్వర స్వామి కింద ఉంటాడు, శ్రీరంగనాథుడి కింద ఉంటాడు, వరదరాజు స్వామి కింద